హలో గాయ్స్. సో ఇప్పుడైతే మళ్ళీ ఒక కొత్త వంటతో వచ్చేసిన. ఏంటంటే షామిల్ ఇంకా చికెన్ పూరి అంట. అది ఎప్పటిదో ఓల్డ్ జమానా ఉంటా రెసిపీ. అది ఇప్పుడు ట్రై చేస్తారు. అమ్మమ్మ చూసి ఫాలో అవుతారు వీళ్ళు. సో ఎట్లా చేస్తారో చూసేయండి. అయితే ఫస్ట్ పొడి వేసుకోవాలన్నమాట. ఆ పొడిలోకి ఏమేమి వేసుకోవాలంటే కాజు, బాదం, పుట్నాలు అనమాట. అవన్నీ చిన్నగా కట్ చేసుకొని లేకుంటే అట్లనే వేసేసుకోండి. అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఇట్లా. దాని తర్వాత కీమాని అయితే మంచిగా కడుక్కోండి. కడుక్కున్నాక అయితే బొక్కలు ఉంటాయి, బొక్కలన్నీ సపరేట్ చేసుకొని మిక్సీలో వేసేసుకోండి. అలానే ఇంత పుదీనాకు కడుక్కొని వేసేసుకోవాలి. దాని తర్వాతనైతే ఒక స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 2-3 స్పూన్లు వేసుకున్నా. దాని తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసుకున్నాను. ఇక అట్లనే ఒక స్పూను గరం మసాలా వేసుకోండి. ఇక దాని తర్వాతనైతే ఇక మిక్సీ మూత పెట్టేసేయండి. దాన్ని మంచిగా ఇట్లా రుబ్బుకోండి. ఇక మంచిగా ఇట్లా పేస్ట్ లెక్క కావాలి. అట్లయితేనే మంచిగా ఉంటుంది. బొక్కలు ఏమి ఉండద్దు. దాని తర్వాత అది ఒక గిన్నెలో తీసేసుకోండి మొత్తం కీమని. తీసుకున్నాక అందులో ఏదైతే మనం పొడి వేసుకున్నాం కదా, ఆ పొడి వేసుకొని చపాతీ పిండి ఎట్లనైతే రుబ్బుకుంటాం కదా, కలుపుకుంటాం కదా, అట్లనే కలుపుకోండి. కొంచెం కొంచెం పొడి పిండి వేసుకుంటా కలిపినాక అయిపోయాక దాంట్లో ఒక స్పూన్ అంత ఆయిల్ వేసి మళ్ళీ మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి కొద్దిసేపు. దాని తర్వాత ఇంకో గిన్నె తీసుకోండి. 2 గుడ్లను అలా కొట్టుకొని అలా జరంతా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. దాని తర్వాత చేతులకు నూనె రుద్దుకోండి, ఎందుకంటే అతుక్కుంటుంది. మళ్ళీ మీకు నచ్చిన షేప్ చేసుకోండి. ఇట్లా వేసుకోవాలండి. మంచి డైమండ్ షేప్. డైమండేనా మమ్మీ? డైమండ్ షేప్లో వేసుకోవాలి. యాక్చువల్గా దీంతో కీమా ముట్టలు కూడా వేస్తారు, అది అందరికీ తెలుసు. సో ఇది షామిల్. ఇది చాలా తక్కువ మంది చేస్తారు, మళ్ళీ మేము ఒక్కడం. దాని తర్వాతనైతే అవి చేసుకునే ముందు చేతికి ఆయిల్ పెట్టుకోవాలి, ఎందుకంటే అవి అంటుకుంటాయి. ఆయిల్ పెట్టుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోండి. మేమైతే ఇట్లా డైమండ్ షేప్లో వేసుకుంటున్నాము. దాని తర్వాతనైతే పెంక పెట్టుకొని వేడి చేసుకోండి. అవి ఒక్కొక్కటి అలా వేసుకొని దాన్ని మంచిగా డిప్ చేసి మళ్ళీ ఆయిల్ వేసుకొని అలా వేసేసుకోవాలి. కొద్దిసేపు ఆగి ఇక వాటిని మంచిగా టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకొని సాస్ అన్న పెట్టుకోండి, గ్రీన్ చట్నీ అన్న పెట్టుకొని తినేసేయండి. సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. నేను అమ్మమ్మ ఉన్నప్పుడు అమ్మూగా చేసి పెడుతుండేవి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే. బాయ్.